మరొక ప్రశ్న ఏమిటంటే, అందరూ డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటారు కదా! అక్షయ తది నాడు ప్రత్యేకించి పరిహారం ఏమన్నా ఉందా? ఉంది. మీకు పరిహారాలు చెప్తాం గానీ, మీలో చాలామందికి రోజుకి 4, 5 వేలు ఖర్చు పెట్టేలాంటి తంత్రాలు చెప్పే బాబాల వెనకాల తిరుగుతారు మీరు. అత్యంత సులభంగా చేసుకునే మార్గం చెప్తే మనుషులకి వెళ్ళదు. పురాణాల్లో చెప్పేయండి ఇలాంటివి. నిజమే. ఇంట్లో ధన సంపత్తి కావాలంటే అక్షయ తది నాడు ఏం చెయ్యాలి? మొదటిది ఏమిటో తెలుసునా? మీరు 15 నిమిషాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. అక్షయ తది నాడు ఇష్టదైవం ముందు కూర్చుని కృష్ణాష్టకం, లక్ష్మీ అష్టకం చదవండి. కృష్ణాష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీ చేతనైనట్టుగా పూజ చెయ్యండి లక్ష్మీనారాయణులకి. చేసి ఆ ఒక్కరోజైనా, కనీసం తరువాత 11 రోజులైనా రోజు పరవాన్నం నివేదన చెయ్యండి. 11 రోజుల లోపల మీకుండే ధనానికి సంబంధించిన ఇబ్బందులన్నీ పోతాయి. ఇదే ఒకప్పుడు చాలా గొప్ప ప్రసిద్ధిలో ఉండేది. 1957 మొదలుపెట్టి 72 వరకు కూడా శుక్రవారోత్సవం అని రోజూ చేసేవారు దీన్ని. అలాంటిది ఇది మొదటి పరిహారం. రెండోది ఏమిటో తెలుసునా? ఎప్పుడూ కూడా మన వాళ్ళు కృష్ణుణ్ణి పూజ చేస్తారు, పక్కన లక్ష్మీదేవి ఉండదు. విష్ణు సహస్రనామం చదువుతారు, లక్ష్మీ అష్టోత్తరం చదవరు. శివాష్టోత్తరం చదువుతారు, అమ్మవారిని చదవరు. లలితా సహస్రం చదువుతారు, అయ్యవారి సంగతి పట్టించుకోరు. పురాణాల్లో మొత్తుకున్నారు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతులు, బాబూ మా ఇద్దరిని విడగొట్టి పూజ చెయ్యకండిరా, ఇద్దరిని కలిపే ఆరాధన చెయ్యండి. లలితా సహస్రం చదివిన తర్వాత శివ పంచాక్షరి కూడా చదవండి. విష్ణు సహస్రనామం చదివిన తర్వాత లక్ష్మీ అష్టకము, లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ఇద్దరిని విడగొడితే ఏం జరిగిందో తెలుసా? విడగొట్టినవాడు బాణాసురుడు శివుణ్ణి పట్టుకొచ్చి ఇంటి ముందు కాపలా పెట్టాడు. పార్వతీదేవి ఏమైంది పాపం? శిక్ష పడింది వాడికి. అలాగే రాముణ్ణి వదిలిపెట్టి సీతమ్మని ఎత్తుకున్నాడు, నాశనం అయిపోయాడు. నాకు రాముడే కావాలని శూర్పణఖ నాశనమయ్యింది. ఇద్దరూ కలిసి ఉండాలని కోరారు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు. కలిశారు కదా వాళ్ళు. ఎప్పుడూ కూడా భార్యాభర్తల్ని విడగొట్టి పూజ చేసే విధానము తప్పు. ఎప్పటికీ మీరు ఏమన్నా ఇన్విటేషన్ ఇవ్వాలంటే శ్రీమతి అండి శ్రీ అని ఇస్తారు తప్ప మీరే రండి అమ్మగారు అక్కలేదు ఎవడైనా అంటాడండి అన్నమాట. లేదు. అందుకని ఇద్దరిని కలిపి ఆరాధన చెయ్యండి. తరువాత ఇంకొకటి, శంకరాచార్య కృత కనకధారాస్తవం అక్షయ తది నాడు ఓపిక ఉంటే 11 సార్లు చదవండి, లేదా 3 సార్లు చదవండి. చక్కగా పానకం, వడపప్పు నివేదన చెయ్యండి. ఇది కొనసాగించండి. ఒక 40 రోజులు రోజుకోసారి చదవండి. మీకుండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. లేదండి మాకు సంస్కృతం బాగా వచ్చును, ఆచారాలున్నాయి, మంచిది. లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం రెండు ఒక్కొక్కసారి చదవండి, ఆరాధన చెయ్యండి. అలాగే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, నేతి దీపం వెలిగించండి. ఏమిటండి నెయ్యి ఖరీదు ఎక్కువ కదండి? ఓహో అలాగా, ఖరీదు ఎక్కువ అని చెప్పి నువ్వు కొనుక్కునే బట్టలు అంతంత ఖరీదు మానేస్తున్నావా? నాయనా, ఆ నూనెతోటే వెలిగించు. ఆ నూనెలోనే ఒక చుక్క నేతి చుక్క వెయ్యరా నాయన, నేతి దీపం వెలిగించినట్టే. ఇన్ని ఫలితాలు మనకి భాగవతంలో చెప్పారు, విష్ణు పురాణంలో చెప్పారు, శ్రీనేత్ర తంత్రంలో ఉంది, స్కాంద పురాణము, లింగ పురాణంలో కూడా చెప్పారు. మనకి ఎంతసేపు కూడా చూసాం కదా. మేము ఇలా చెప్తే మీకు నమ్మకాలు ఉండవు. మా వేషం మార్చాలి, వేషం మార్చేసి హడావిడి చేసి 15 మందిని వెంటేసుకొస్తే అప్పుడు మీరు నమ్ముతారు. అంచేత పర్వాలేదు, ఈ పని చెయ్యండి, ధనప్రాప్తి లభిస్తుంది. స్వస్తి.